నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా ఐడిఓసీలో రాహుల్ రాజ్ వీడ్కోల సమావేశం వినూత్నం విప్లవాత్మకంగా మెదక్ జిల్లాను రోల్ మోడల్గా నిలిపి రికార్డు సొంతం చేసుకునేలా పాలనపై రాహుల్ రాజ్ తనదైన ముద్ర వేసుకునేలా బృహత్తర కార్యక్రమాలతో అద్భుత ఫలితాలు సాధించడం, ఉద్యోగులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో 2 సంవత్సరాలుగా మెదక్ కలెక్టర్గా పనిచేసి బదిలీపై సహకార శాఖ ప్రత్యేక కమిషనర్గా హైదరాబాద్ వెళ్తున్న కలెక్టర్ రాహుల్ రాజ్ వీడ్కోలు సమావేశం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా అధికారులు వక్తలు రాహుల్ రాజ్ సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అంశంలో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. జిల్లాలో శాంతి భద్రతకు తన వంతు కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో పనిచేసిన కాలంలో జిల్లా అధికారులు సమన్వయం మరువలేనిదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు విశేష కృషి చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధికారులు సిబ్బంది పూల బొకేలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్డివి శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, జడ్పీ సిఏఓ ఎల్లయ్య, ఆర్డీఓలు మెదక్ రమాదేవి, తూఫ్రాన్ జయచంద్రరెడ్డి, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య, ఇతర జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత అంటే ఎంతమంది ఆఫీసర్ చాలా మంది ఆఫీసర్ మర్చిపోవాలి సార్. తర్వాత ఇప్పుడు చూసాను సార్, అంటే పేషెన్సీ అంటే ఐఏఎస్ అనగానే మనకు ఇంటెలిజెన్స్ ఎక్కువ, ఇంటెలెక్చువాలిటీ ఎక్కువ, జ్ఞానం మొత్తం ఎక్కువ. అది ఐఏఎస్ సాధించే వరకే. ఐఏఎస్ అయిన తర్వాత కూడా అదే విధంగా ఉండకుండా బ్రెయిన్ తోటి తన ఉద్యోగం సాధించుకుంటారు, తన హోదా సాధించుకుంటారు, కానీ హృదయంతో పనిచేశారు సార్. ఇవాళ ఏదో గ్యాదరింగ్ కోసం వాస్తవానికి ఎవరు వెళ్ళేస్తారు. వాస్తవానికి ఇవాళ ఎక్టిక్ షెడ్యూల్ సార్, ఎక్టిక్ షెడ్యూల్లో ఇవాళ ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చారు. అనుకున్న ప్రోగ్రామ్ 2 అయింది. ఆ తర్వాత బ్యాంకర్స్ మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్కువ ప్రోగ్రామ్ ఎంపీ గారు వచ్చారు సార్. వారు కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టారు. తర్వాత కొంత ఎక్స్పీడిషన్స్ వచ్చారు. అయినప్పుడు కూడా వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఫోన్ తీసుకొని అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మీయతలు పంచుకోవడం కోసం కమ్మరు డ్యాన్స్ మీద ఉండే సిబ్బంది పెట్టదని చెప్పేసి అనడం వల్ల ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. చాలా అందరూ కూడా కవర్ చేశారు సార్. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతుందంటే కూడా అన్ని కవర్ అయ్యాయి. అది కాకుండా కూడా టీంలో సరిగ్గా మాట్లాడుతూ పంచాయతీరాజ్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా ఎలక్షన్ సార్, మొదటగా నేను డిపిఓ ఉన్నప్పుడు ఫస్ట్ నాకు ఇక్కడ ఎలక్షన్, డిఎల్పిఓ ఉన్నాను కానీ నేను కొంచెం తడబడ్డాను సార్ వాస్తవానికి. సార్ మీరు దాన్ని మొత్తం కూడా టేక్ ఓవర్ చేసుకొని పూర్తిగా దాన్ని ఒక సిస్టమేటిక్గా తీయడం వల్ల నాకు ఎంత అంటే నేను చాలా మంచి కాన్ఫిడెన్స్గా ఉండే పరిస్థితి వచ్చింది సార్. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 1 by 1 ఒక 2 రోజుల గ్యాప్లతోనే ఎలక్షన్లు వస్తే ఎంత టఫ్ అంటే సార్ అది చాలా చెప్పలేము అసలు. 4220 పోలింగ్ స్టేషన్లను ఎట్ ఏ టైం 2 రోజుల గ్యాప్తోనే ఎలక్షన్ చేయడం అంటే అసలు మీరు ఎంత అడుగడుగునా మా మొత్తం కూడా మా ఎంపీటీఓస్ కావచ్చు, మా రిటర్నింగ్ ఆఫీసర్లకు అందరికీ ఒకటి చిన్నపిల్లలకు లెసన్ చెప్పినట్టుగా ఒకటి చెప్పి అప్పటికప్పుడు ఆ రోజు చేసే యాక్టివిటీ ఇట్లా సార్ ఎవరు నేను అనుకున్నా సార్. నేనైతే చాలా హ్యాపీగా అంటే కాన్ఫిడెన్స్గా ఉన్నాను సార్. మీరు ఉన్నారని ధైర్యంతో ఉండేవాడిని. నిజంగా సార్ ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేకుండా కొన్ని ఇష్యూస్ వచ్చినా కానీ ముందుగానే పసిగట్టి వాటిని మీరే రెక్టిఫై చేయడం అంటే అసలు సార్ అంటే మీరు యాజ్ ఏ కలెక్టర్గా మా కింది వాళ్ళకి చెప్పి మీరు చూసుకోండి అంటారు, కానీ మీరు అట్లా లేకుండా చేయడం వల్ల నిజంగా సార్ మా జిల్లాలో అందరూ అధికారులు కూడా ఇప్పటిదాకా ఎంత హ్యాపీగా ఉన్నాం సార్. నిజంగా సార్ హ్యాపీగా అంటే మేము ఎంత టెన్షన్ అనేది లేదు మాకు అసలు. మా యొక్క మీరు ఇచ్చిన టాస్క్ సక్సెస్ఫుల్గా చేయడానికి కూడా మీలాంటి మోటివేటర్ మాకు చాలా చాలా ఉపయోగపడ్డారు సార్. మీ మార్గదర్శనంలో మేము కూడా నడుస్తాం సార్, తప్పకుండా సార్. చిన్న పాట అంటే ఎప్పుడో పాడేది, మధ్య అయితే పాడదు. అక్షరము యాడున్నదో రన్న ఆడనే సుఖమున్నదిరా, అక్షరము యాడున్నదో మాయన్న ఆడనే బలమున్నదిరా. వీడియో అధ్యక్షులు అలాగే సెక్రటరీ గారు, ప్రజలు అలాగే ముందున్న అధికారులు సిబ్బంది అందరికీ కూడా గుడిని. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యి 9 months అయింది. 9 months నుంచి కలెక్టర్ చూస్తున్నాను. నేను చేసిన జిల్లా థర్డ్ జిల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3వ జిల్లా ఇది.
ఏ జిల్లాలో కూడా ఇంత కోఆర్డినేషన్ లేదు. పోలీస్ అండ్ రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్స్ అది మొత్తం కలెక్టర్ వాడడం జరిగింది. కలెక్టర్ గారు వాళ్ళని సో చాలా చక్కటి మంచి కోఆర్డినేషన్ ఇచ్చేవారు. ఎంత కోఆర్డినేషన్ అంటే మీటింగ్ పెట్టాలన్నా కూడా డేట్స్ నాకు ఇచ్చి 3 డేట్స్ ఇస్తారు, ఎంత కూడా పెడదాం ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు సీసీ ఫోన్ చేసి అనుకొని పెట్టాము. ఇంత కోఆర్డినేషన్ ఎందుకంటే మనకు పనులు ఉంటాయి కదా, మనకు లాంటి ఇష్యూస్ ఉంటాయి, ఏవో వస్తుంటాయి కదా, అందుకని చెప్పి ముందే ఒక 3 డేట్స్ ఇచ్చి ఏదో ఒక డేట్ పెడదాం అంటే దాన్ని బట్టి ఇద్దరు మాట్లాడుకొని చేసేవాళ్ళు. ఎట్లా వెళ్దామనుకున్నా కూడా నాకు సీసీ గురించి వచ్చాయి, ఇట్లా పొద్దున్న వస్తారా అంటే సార్ ఇద్దరు కలిసిపోతే అయిపోతుంది, బాగుంటుంది, ఒకేసారి చూడొచ్చు అని చెప్పి చేస్తున్నాను. మనం చూసారు ఏడుపాయల జాతర కూడా చాలా చక్కగా జరిగింది. ఇంతకుముందు అందరూ మెచ్చుకున్న లాస్ట్ 3 ఇయర్స్ కంటే ఈసారి బాగా జరిగింది. దానికి తగిన కారణం ఇద్దరు కలిసి ఒకసారి సార్ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఒకటేసారి మేము చూసుకున్నాం. సార్ ఇప్పుడు లాస్ట్ టైం తప్పించారట, కొంచెం ఎక్కువ పార్కింగ్ ప్లేస్ కావాలని చెప్తే చాలా పార్కింగ్ ఇచ్చారు. దాంతో మనం అన్ని వెహికల్స్ ఒక ఆపేసి ముందు ఓపెన్ చేసాము 2 వీలర్స్ కన్నా. దాంతో చాలా చక్కగా అయింది. పబ్లిక్ కూడా చాలా పెట్టుకున్నారు, ఎక్కడ ఇబ్బంది కాలేదు, ట్రాఫిక్ జామ్ కాదు. అదంతా కూడా కావడం కారణం కలెక్టర్ గారు ఫుల్ కోఆపరేట్ ఇచ్చారు. ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ సమావేశం చేశారు. చేసి వాళ్ళు మా డిపార్ట్మెంట్కు మాకు మీ మధ్యలో ఉండి అందరినీ కోఆర్డినేట్ చేశారు. దానివల్ల బాగా సక్సెస్ఫుల్. దాంతో ఫస్ట్ విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగానే ఇంత చేసినాడు అనేసి నాకే అనిపిస్తా ఉంది. సో ఎస్పెషల్లీ అంటే నాకు స్టార్టింగ్ కూడా ఎక్కువ డ్రీమ్ అంటే కలెక్టర్షిప్ ఉంటుంది. సో డ్రీమ్ అంటే కలెక్టర్షిప్, ఎందుకంటే మ్యాక్సిమం ఆ కలెక్టర్ పీరియడ్లోనే సో టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చూస్తాం. ప్లస్ చాలా మటుకు కూడా ఇప్పుడు హెచ్ఓడిగా మనం హైదరాబాద్లో ఉన్న దాని కూడా కలెక్టర్ ఉంటే ఎంతో మంది జీవితాలలో వాళ్ళ లైఫ్స్లో కొంచెం చేంజ్ తీసుకొని రావచ్చు అనేసి మనకి ఎక్కువ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఉంటుంది అనేసి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మా ట్రైనింగ్లో అవన్నీ కూడా అందరూ చెప్తా ఉంటారు. సో అది కూడా మేము బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఇది లాస్ట్ డిస్ట్రిక్ట్ కాబట్టి సో ఆసిఫాబాద్లో చాలా వర్క్ చేసినాము. ఆదిలాబాద్లో మొత్తం అంతా ఎలక్షనే మ్యాక్సిమం 1 ఇయర్ అంతా ఎలక్షనే చేయడం జరిగింది. సో ఇది ఈ డిస్ట్రిక్ట్ లో మాత్రం ఆసిఫాబాద్ ఎంతైతే చేస్తారో సో దానికంటే ఎక్కువ పని చేయాలి అనేసి ఈ డిస్ట్రిక్ట్ కూడా రావడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే మరి ప్రతి ఒక్క జిల్లా అధికారి కూడా సో అందరూ కూడా చాలా సపోర్ట్ చేసినారు, ప్రతి ఒక్కరు కూడా. సో ఏ ఒక్క జిల్లా అధికారి కూడా నెగిటివ్ గా ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే కొన్ని హార్ష్ డిసిజన్స్ కొన్ని అంటే అడ్మినిస్ట్రేషన్ లో తీసుకున్నాక కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. అది పబ్లిక్ అల్టిమేట్ గా మంచి చేయడానికి తీసుకుంటా ఉన్నారు కదా అనేసి అందరూ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు.